రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల సంఘం చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో చాలా అవకతవకలకు పాల్పడింది అన్నట్టుగా మాట్లాడాడు. ఆ వెంటనే ఇవాళ ఎన్నికల సంఘం వారి వెబ్సైట్లో ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల లిస్టులు మిస్ అయిపోయినాయి. ఎందుకు మిస్ అయిపోవడం అంటే ఆ లింక్స్ ఏమీ పనిచేయడం లేదు. ఈ విషయం ఇవాళ పొద్దున్నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చింది. ఈ లింక్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తోటి ఎన్నికల సంఘం బెదిరిపోయింది. దాంతో అవి కనిపించకుండా మాయం చేశారు వెబ్సైట్లో అని. బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాలు వేటి గురించి అయితే రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఆ రాష్ట్రాల ఓటర్ లిస్టులు వెబ్సైట్లో మాయమైపోయినాయని చెప్పి ఎస్పెషల్లీ ట్విట్టర్లో, ట్యాక్స్లో చాలామంది మోస్ట్లీ కాంగ్రెస్ సపోర్టర్స్ ట్వీట్ చేశారు. అయితే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ లిస్టులని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పి వాళ్ళ అధికారిక హ్యాండిల్ ద్వారా వాళ్ళు ట్వీట్ చేశారు. సో క్రాస్ చెక్ చేయడానికి నేను ఈసీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. సో మీరు ECI.gov.inలోకి వెళితే ఇట్లా వస్తుంది పేజ్. ఆ వెంటనే మనం ఆ పీడిఎఫ్ రోల్ అంటే ఎలక్ట్రల్ రోల్స్లోకి వెళ్ళొచ్చు. వెళితే అక్కడ లింక్ టు పీడిఎఫ్ రోల్ అని ఉంటుంది. అన్ని స్టేట్ నేమ్స్ ఉంటాయి ఇందులో. సో బీహార్ అని కొట్టి చూసామనుకోండి, రావట్లేదు. దిస్ పేజ్ కెనాట్ బి ఫౌండ్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ కర్ణాటక చూస్తే ఇది ఉన్నది. కర్ణాటక ఎలక్ట్రల్ రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అని కొడితే ఇది కూడా ఉన్నది. మహారాష్ట్ర కొడితే మళ్ళీ రాలేదు. నెక్స్ట్ రాజస్థాన్ క్లిక్ చేస్తే ఇది కూడా దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వచ్చింది. సో నెక్స్ట్ తమిళనాడు క్లిక్ చేస్తే ఇవి కూడా వచ్చినాయి ఎలక్ట్రల్ రోల్స్ అన్నీ కూడా. తెలంగాణ చూస్తే ఇందులో కూడా ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్ చూస్తే ఇది కూడా వచ్చింది, మరి రాలేదని కొంతమంది అన్నారు. లోపలికి వెళ్ళి ఆగ్రా అని కొడితే ఆగ్రా కంటోన్మెంట్ నియోజకవర్గం వచ్చినాయి, లిస్టులు ఉన్నాయి అందులో. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాలా. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? రాహుల్ గాంధీ ఏ రాష్ట్రాల గురించి అయితే మాట్లాడాడో ఆ రాష్ట్రాలు మాత్రమే కావాలని తీసేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాలు కూడా రాలా. ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడాల, అయినా కూడా అది కూడా లేదు. దాన్ని బట్టి ఇది ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తమ వెబ్సైట్లో వీటన్నిటిని తీసేశారు. ఒకవేళ తీసేశారు అనుకున్న ఎందుకు తీసేస్తారు? తీసేసి ఏం చేస్తారు ఇమ్మీడియట్గా ఎలక్టరల్ రోల్స్ని అనేది ఒక ప్రశ్న. రెండవది, ర్యాండమ్గా చాలా స్టేట్స్ రావట్లేదు. దాన్ని బట్టి బహుశా టెక్నికల్ గ్లిచెస్ అయి ఉంటుంది, అది డెలిబరేట్ రిమూవల్ కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. చాలామంది ఇండిపెండెంట్గా కూడా టెస్ట్ చేసి వాళ్ళు కూడా రాశారు. మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మాత్రమే కాదు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు కూడా రాలేదు మాకు అని. అంటే ఒక్కొక్క టైంలో కొన్ని అదనంగా రాలేదు, మరికొన్ని వచ్చినాయి. సో ఇందులో ఏదో ప్లాన్ ప్రకారం ఈసీఐ వాళ్ళు ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితాలను తీసేశారని చెప్పి అనుకోవడానికైతే లేదు. దాన్ని బట్టి దీని వెనక ఏదో రాజకీయ దురుద్దేశం ఉంది, ఉద్దేశపూర్వకంగా చేశారు అని ఒక నిర్ణయానికి రాలేము. మోస్ట్లీ ఇది టెక్నికల్ గ్లిచ్ అయి ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇప్పుడంతా కాన్స్పిరసీ వాతావరణం ఉంది కదా, ఎన్నికల సంఘం ఏదో మ్యానిపులేట్ చేస్తోంది అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తోంది. ఆ నేపథ్యంలో సహజంగానే ఎవరికైనా అనుమానాలు వస్తాయి. అయితే ఎన్నికల కమిషన్ వాళ్ళు మరి ఎందుకు ఈ విధంగా టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయి అనే దాని గురించి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. దాని గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇది టెక్నికల్ గ్లిచ్చా, ఒకవేళ అటువంటి గ్లిచ్ ఉంటే ఎందుకు వచ్చిందా ఆ టెక్నికల్ గ్లిచ్ అనేది.
వాళ్ళ దగ్గర నుంచి సంతృప్తికరమైనటువంటి వివరణ రాకపోతే మళ్ళీ ఇందులో ఏదో కుట్ర కోణం ఉంది, ఏదో కారణంతోనే ఇట్లా చేశారు, దీని వెనక ఎన్నికల సంఘం వాళ్ళ హస్తం ఉంది అని అనుకునేటువంటి అవకాశం అయితే ఉంది.